ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమంలో ప్రత్యేక ముఖాముఖి వింటారు. అతిథి చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ విశాఖపట్నం శ్రీ శ్రీకంఠనాథ్ రెడ్డి గారు. అటవీ వైశాల్యాన్ని పెంచాలి, పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి, రానున్న తరాలకు పచ్చని భూమిని అందించాలి అనే బృహత్తరమైన ఆలోచనకు కార్యరూపం కేంద్ర ప్రభుత్వ పథకం ఏక్ పేడ్ మాకే నామ్. దీని గురించి మాట్లాడడానికి స్టూడియోస్ లో ఉన్నారు చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ విశాఖపట్నం శ్రీ శ్రీకంఠనాథ్ రెడ్డి గారు. వీరిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. ఆల్ ఇండియా రేడియో శ్రోతలందరికీ మీకు నమస్కారం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రారంభించిన ఏక్ పేడ్ మాకే నామ్ ఈ కార్యక్రమం గురించి ఒకసారి మా శ్రోతలకు వివరిస్తారండి. ఈ వర్షాకాలంలో మనము గుర్తుపెట్టుకుని చేయవలసినటువంటి ఒక ప్రధాన కార్యక్రమం ఈ ఏక్ పేడ్ మాకే నామ్. అంటే తెలుగులో ప్రతి ఒక్కరు కూడా వారి వారి యొక్క అమ్మని గుర్తుపెట్టుకుంటూ గుర్తు చేసుకుంటూ వాళ్ల పేరు మీద ఒక మొక్క నాటండి అనేటువంటి ఒక పిలుపు. మనం 150 కోట్ల మంది జనాభా ఉన్నాం. జన్మనిచ్చినటువంటి తల్లిని గుర్తుపెట్టుకుంటూ వారికి పట్ల కృతజ్ఞతా భావంతో ఉంటూ ఒక చెట్టు నాటమని ఒక పిలుపు. సో ఈ కార్యక్రమం ద్వారా భారతదేశంలో ఒక సింగిల్ అటెంప్ట్ లో మనం 150 కోట్ల చెట్లు నాటేటువంటి ఒక బృహత్తరమైనటువంటి అవకాశాన్ని ప్రధానమంత్రి గారు ఈ ప్రోగ్రాం ద్వారా ఓపెన్ చేశారు. మరి ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం ఏంటండి? ఈ కార్యక్రమం గురించి మనం మాట్లాడుకోవడానికి కంటే ముందు మనం భారతదేశం యొక్క విధి విధానాల్లో పర్యావరణం పట్ల భారతదేశానికి ఉన్నటువంటి ఒక విజన్ ఏంటి అనేటువంటిది మనం అర్థం చేసుకుంటే, ఈ మధ్యలో జరిగినటువంటి కాప్ అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్, ఈ ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ మీద ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక చోట కూడి మనము భవిష్యత్ తరాలకి ఎటువంటి విధమైనటువంటి వాతావరణాన్ని ఇవ్వాలి, పర్యావరణాన్ని కలిగే చేయాలనేటువంటి విషయాల మీద చాలా కూలంకషంగా డిస్కస్ చేస్తారు. ఆ కార్యక్రమంలో భారతదేశము ఒక దిశానిర్దేశం చేసుకుని మేము ఈ విధంగా రాబోయే కాలంలో ఈ విధంగా ఉండబోతున్నాము, ఫారెస్ట్ ఏరియాని పెంచబోతున్నాము, కార్బన్ ఎమిషన్స్ ని తగ్గించబోతున్నాము అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి నిర్ణయాన్ని ప్రకటించింది. సో ఆ ప్రకటనకి అనుగుణంగా ఇప్పుడు మనం అడుగులేస్తున్నాం. ఈ అడుగులు వేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం ఒక బృహత్తరమైనటువంటి పథకం తీసుకొచ్చింది. దాని పేరు మేరీ లైఫ్. మేరీ అంటే నాది, లైఫ్ అంటే లైఫ్ స్టైల్ ఫార్ ఎన్వైరన్మెంట్. సో మన జీవిత విధానము పర్యావరణానికి అనుకూలంగా ఉండేటువంటి ఒక జీవన విధానాన్ని మీరు అలవర్చుకోవాలి అనేటువంటి ఒక ప్రధాన కార్యక్రమం. ఈ కార్యక్రమం లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేశారు. చాలా పెద్ద ఎత్తున ప్రజల నుంచి దీనికి మద్దతు వచ్చింది. పర్యావరణం అనేటువంటి దాంట్లో మనకు అడవులున్నాయి, అడవుల్లో ఉన్నటువంటి వన్యప్రాణులున్నాయి, అడవుల్లో ఉన్నటువంటి మెడిసినల్ ప్లాంట్స్, ఫలాలనిచ్చేటువంటి వృక్షాలు, టింబర్నిచ్చేటువంటి వృక్షాలు, ఇవన్నీ ఎన్నో ఉన్నాయి. అలాగనే మనకు అడవులు బయట కూడా మనకి మంచి వాతావరణం ఉండాలి. మనం ఇప్పుడు ఈ రోజు ఎలక్ట్రిసిటీ వాడుతున్నాం. ఈ ఎలక్ట్రిసిటీ ఏ విధంగా వస్తా ఉంది? ఎక్కువగా ఫాజిల్ ఫ్యూయల్స్ ని బర్న్ చేయడం వల్ల మనకి ఎలక్ట్రిసిటీ వస్తా ఉంది. సో మనం ఎలక్ట్రిసిటీని చక్కగా వాడుకున్నాం అనుకోండి, అవసరమైన మేరకు మనం ఫ్యూయల్స్ ని తగ్గించినట్టు అవుతుంది. సో తద్వారా మన కార్బన్ ఎమిషన్స్ తగ్గించినట్టు అవుతుంది. మనం ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించుకున్నాము, రీసైక్లబుల్ మెటీరియల్ ని మనం వాడుకుంటున్నాము, మల్టీ యూజ్ ఐటమ్స్ వాడుకుంటున్నాము. ఆటోమేటిక్ గా మనకి వేస్ట్ అనేటువంటిది తగ్గుతూ వస్తుంది. ఇలాగా ఎన్నో పర్యావరణానికి అనుకూలంగా ఉండేటువంటి విధంగా ఉన్నటువంటి జీవన విధానాన్ని అలవర్చుకోవాలి అన్నటువంటిది ఈ పిలుపు. ఈ పిలుపుకి ఇప్పటి వరకు చాలా మంచి స్పందన వచ్చింది. అక్రాస్ ద కంట్రీ చాలా మార్పులు చేర్పులు కూడా జరిగాయి. ప్లాస్టిక్ వేస్ట్ కానివ్వండి, లేకపోతే ఘన పదార్థాలు వేస్ట్ కానివ్వండి, ఇదంతా కూడా చాలా నియంత్రించబడ్డది. ప్రజలు కూడా దానికి చాలా చక్కగా కోఆపరేషన్ చేస్తున్నారు. సో ఈ మేరీ లైఫ్ లో భాగమే ఈ పర్యావరణంలో చెట్ల శాతాన్ని పెంచడం అన్నటువంటి. ఈ ఏక్ పేడ్ మాకే నామ్ అనేది కూడా మేరీ లైఫ్ లో ఒక పార్ట్. మేరీ లైఫ్ లో ఒక పార్ట్. ఈ ఏక్ పేడ్ మాకే నామ్ అనే ఈ ప్రధానమంత్రి పిలుపునిచ్చిన ఈ పిలుపుని ఏ విధంగా మీరు మీ సంరక్షణలో ఉన్న అటవీ ప్రాంతాల్లో ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకువెళ్తున్నారండి? మేము ప్రధానంగా అటవీ అధికారులం. మా సంరక్షణలో అటవీ భూమి ఉంది. ఈ అటవీ భూమిలో చెట్లను పెంచడం అనేటువంటిది ఒక కార్యక్రమం. అయితే మన నేషనల్ ఫారెస్ట్ పాలసీ ప్రకారం భారత భూభాగంలో 1/3 అంటే 33% అడవులతోటి ఉండాలి అనేటువంటిది ఒక పాలసీ.
అంటే మన దేశంలో 100 ఎకరాల్లో 33 ఎకరాలు మినిమం అడవి ఉండాలి. మిగతా 66 ఎకరాలని మనము మిగతా కార్యక్రమాలకి వాడుకోవచ్చు అనేటువంటిది. కానీ వాస్తవానికి అంత భూభాగము అడవులతో లేదు. నేషనల్ యావరేజ్, మన స్టేట్ యావరేజ్ వచ్చేసి 22% ఎంతో ఉంది. అంటే మనం నిర్దేశించుకున్నటువంటి టార్గెట్ కంటే మనకు 11% ఇంకా తక్కువ ఉన్నాం. సో ఈ 11% మనము అడవులతో నింపాలి అంటేనా ఎక్కడ నింపాలి? ఆల్రెడీ అడవుల్లో కాదు, అడవుల బయట నింపాలి. సో దీన్ని మనకు ఇప్పుడు ఏమంటామంటేనా ట్రీస్ అవుట్ సైడ్ ఫారెస్ట్ ఇనిషియేటివ్ అంటాం, టోఫీ. ఇంతకు ముందు అడవుల్లో ఎన్ని చెట్లు ఉండేటివో అడవుల బయట కూడా అన్ని చెట్లు ఉండేటివి. అంటే ఇప్పుడు మనకు ఒక విలేజ్ తీసుకున్నాం, విలేజ్ లో రచ్చబండ ఉంటుంది, రచ్చబండ దగ్గర 4 పెద్ద చెట్లు ఉంటాయి. తర్వాత మనకి ఊరి బయట కంప చెట్లు ఉంటాయి, దొడ్లు ఉంటాయి, చాలా బంజరు భూములు ఉంటాయి, బంజరు భూముల్లో చాలా చెట్లు ఉంటాయి. ఈ విధంగా అలాగా మనకు ఈ 60% ల్యాండ్ లో చాలా వరకు ఏదో ఒక విధంగా ట్రీస్ ఉండేటివి. కానీ కాలానుగుణంగా హౌస్ సైట్స్ కి అయితేనేమి, లేకపోతే అగ్రికల్చరల్ యాక్టివిటీస్ కి అయితేనేమి, ఇండస్ట్రీస్ ఎక్స్పాన్షన్ కోసం అయితేనేమి, ఇండస్ట్రియల్ కారిడార్స్ ఏర్పాటు చేయడం కోసం అయితేనేమి, నేషనల్ హైవేస్, తర్వాత ఇటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం అయితేనేమి, మనము చాలా వరకు ఈ ట్రీ గ్రోత్ ని తొలగించాల్సి వచ్చింది. సో ఈ తొలగించినటువంటి ట్రీ గ్రోత్ ని మళ్ళీ మనం ఇప్పుడు రీగ్రోత్ చేయాలి. చేయకపోతే ఏమవుతుంది? చెట్లు భూమి మీద ఉన్నటువంటి అన్ని ప్రాణులకి, అంటే సీ లైఫ్ ను పక్కన పెడితే, చెట్లు లేకుండా ఏ జంతువు బతకలేదు, ఏ జీవరాశి కూడా బతకలేదు. కాబట్టి చెట్టు అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది. ఎస్పెషల్లీ ఎర్త్ ప్లానెట్ కు వస్తే ఆక్సిజన్ ఈజ్ ద గ్యాస్ ఎలిమెంట్ విచ్ సర్వైవ్స్ ద రిమైనింగ్ ఆర్గానిజమ్స్. ఇప్పుడు మనము రోజు ఫ్యూయల్ కాలుస్తూ పోతే సిమెంట్ ప్రొడక్షన్ కోసము, స్టీల్ ప్రొడక్షన్ కోసం, అల్యూమినియం ప్రొడక్షన్ కోసము మనం ఇప్పుడు ఈ కార్బన్ ఉద్గారాలను ఈ ఏసీల ద్వారా, మనం వాడేటువంటి వెహికల్స్ ద్వారా మనం ఒక పుస్తకం రాస్తున్నాం. అంటే ఎక్కడో ఒక చెట్టు నరకబడింది, ఆ చెట్టు నుంచి పల్పు తీయబడింది, మనకు కెమికల్ ట్రీట్మెంట్ తర్వాత ఆ తెల్ల పేజీలతో ఉన్నటువంటి పుస్తకం మన దగ్గరకు వచ్చింది. సో ఈ పుస్తకం తయారు కావడానికి అక్కడ చాలా వరకు ఒక డిస్ట్రక్షన్ జరిగింది. సో ఈ డిస్ట్రక్షన్ జరుగుతుంది. మనము డెవలప్ కావాలనుకుంటున్నాం, మనకు డెవలప్మెంట్ ఖచ్చితంగా ఉండాలి. కానీ ఈ డెవలప్మెంట్ అనేటువంటిది నెక్స్ట్ 10 ఏళ్లు చాలా డెవలప్మెంట్ ఉంటుంది, ఆ తర్వాత ఈ భూప్రపంచం మీద ఎవరు ఉండరు, అన్ని జంతువులు చనిపోతాయి, లేకపోతే అన్ని కూడా మట్టుమాయమైపోతాయి అంటే అది డెవలప్మెంట్ కాదు. సో ఈ డెవలప్మెంట్ ని మనం సస్టైనబుల్ చేయాలి. అంటే ఇప్పుడు మీరు ఏదైతే డెవలప్మెంట్ అనుకుంటున్నారో ఈ డెవలప్మెంట్ ఇలా ఎన్నేళ్లు ఉంటుంది, ఇంకా ఎన్ని వందల సంవత్సరాలు ఉంటుంది. ఈ పని చేశాను, ఈ పని ఒక 1000 సంవత్సరాలు ఉంటుంది. వెరీ గుడ్. ఇప్పుడు మీరు ఒక ఇల్లు కట్టారు, కట్టిన తర్వాత అది ఒక 50 ఏళ్లు పడిపోతుంది. సో మీరు కొత్త ఇల్లు కడతారు. సో ఇప్పుడు ఈ ఇల్లు కట్టేటప్పుడు మీరు ఎంత ఎనర్జీని వాడారు, ఎంత కార్బన్ ఉద్గారాలని మీరు పర్యావరణంలోకి పంపించారు, ఆ పర్యావరణంలోకి పంపించినటువంటి ఉద్గారాలను మళ్లీ మీరు భూమిలోకి ఎలా చేరుస్తారు? దాన్ని మనం కార్బన్ సెక్వెస్ట్రేషన్ అంటాం. భూమి పైన ఉన్నటువంటి వాతావరణంలో, అంటే మనం పీల్చేటువంటి గాలి ఇవన్నీ ఉన్నాయి కదా, స్ట్రాటోస్ఫియర్, ట్రోపోస్ఫియర్, వీటిలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ ని పీల్చి వాటిని కార్బన్ ఎలిమెంట్ రూపంలోకి పంపించాలి. ఆ పని చేయగలిగినటువంటి ఏకైక జీవి మొక్క మాత్రమే. ఈ కార్బన్ సెక్విస్ట్రేషన్ చేసేటువంటిది మొక్క మాత్రమే. కాబట్టి ఇప్పుడు మిగతా 66% ల్యాండ్ కవర్ ఏదైతే మనుషులు వాడుకుంటున్నామో, మానవజాతి వాడుకుంటుందో, దీంట్లో మనం ఈ చెట్లన్నీ పెంచాలి. దాని ద్వారా మనము మన మొత్తం భూభాగం మీద చెట్ల యొక్క శాతాన్ని పెంచుకునేదానికి అవకాశం ఉంది. ఏక్ పేడ్ మాకే నామ్ అనేటువంటి స్కీమ్ ద్వారా, ఈ పథకం ద్వారా, ఈ పిలుపు ద్వారా ప్రభుత్వము కనీసం అంటే ఒక 150 కోట్ల చెట్లని నాటడానికి ప్రయత్నం చేస్తా ఉంది. సో ఈ కార్యక్రమం చేపట్టడం ద్వారా మనం అందరం కూడాను ఒక మంచి ఇనిషియేటివ్ లో మనం భాగస్వాములు కావడానికి ఒక అవకాశం, ఇప్పటి వరకు చేయకపోయినా కూడా ఇది చేయడానికి ఒక అవకాశం. అటవీ ప్రాంతం అనేది 33% ఉండాలి, 1/3 ఆఫ్ ద ఎర్త్ ఉండాలి అంటున్నారు. ఒకప్పుడు బానే ఉండేది కదండి. ఈ మధ్యలోనే ఈ అటవీ ప్రాంతం తగ్గిపోవడానికి, వైశాల్యం తగ్గిపోవడానికి వచ్చిన కారణాలు ఏమిటండి? అర్బనైజేషన్, హెవీ అర్బనైజేషన్, కన్స్యూమరిజం. ఇంట్లో ఒక ఏసీ కాదు, 4 ఏసీలు ఉండాలి, 4 రూముల్లో 4 ఏసీలు ఉండాలి, నాకు ఒక వెహికల్ ఉండాలి, నా ఇంట్లో నా భార్యకు ఒక వెహికల్ ఉండాలి, నా పిల్లలకు ఒక కారు కావాలి, కేవలం నా దగ్గర డబ్బు ఉంది కాబట్టి నేనేమైనా చేస్తాను. ఈ ధోరణి ఎక్కువైపోయింది. మనం ఆలోచించవలసింది ఒకటే, ఇది మనకు అవసరము. మన అవసరాలను తీర్చుకోవడంలో ఎటువంటి తప్పు లేదు. కానీ అవసరాలకు కంటే మించి మనం ఏ పని చేసినా కూడాను అది ఈ భూమికి భారం అవుతుంది. సో ఇది చాలా ప్రధాన కారణం. అర్బనైజేషన్, కొన్ని చట్టాల ద్వారా మనము ఆ ఫారెస్ట్ ని ఫ్రాగ్మెంట్ చేస్తున్నాము. అంటే ఇప్పుడు మనం ఏ పని చేసినా కూడాను ఆ పనిలో కేవలం మానవుడి యొక్క అవసరాలను ఫుల్ఫిల్ చేయడం మాత్రమే మనం దృష్టిలో ఉంచుకుంటున్నాం.
కానీ మనకు అంతకంటే ఒక గురుతర బాధ్యత మిగతా జీవరాశుల పట్ల ఉన్నది. అవి కూడా మనుగడలో ఉండాలి. అవి కూడా మనం ఎంత కంఫర్టబుల్ గా ఉండాలనుకుంటున్నామో, మనం ఎంత సెక్యూర్ గా ఉండాలనుకుంటున్నామో అవి కూడా అలాగనే ఉండాలనేటువంటి ఒక భావన మనిషిలో ఉండాలి. అంటే మానవ జాతికి ఉండాలి. అప్పుడు డెవలప్మెంట్ సస్టైనబుల్ అవుతుంది. అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేటువంటిది మనము అవలంబించకపోవడం వల్లనే మనకు ఈ డిస్ట్రక్షన్ ఎక్కువ జరుగుతూ ఉంది. ఓకే, ఇప్పుడు 150 కోట్ల మొక్కల్ని పెంచొచ్చు అంటున్నారు ఈ పిలుపు ద్వారా, ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు ద్వారా. సో ఇలా ఎక్స్టెండ్ చేసే పని కాకుండా ఉన్న అటవీ ప్రాంతం ఏదైతే ఉందో వాటిని అలాగే ఉంచి సంరక్షించుకోవడానికి మీ అటవీ శాఖ చేస్తున్న కార్యక్రమాలు ఏంటండి? ఎస్, చాలా మంచి ప్రశ్న అడిగారండి. ప్రధానంగా అడవిని నాశనం చేసేటువంటి అంశాలు మొట్టమొదటిది అడవికి నిప్పు పెట్టడం. ఈ నిప్పు పెట్టడం అనేటువంటిది ప్రతి సంవత్సరం ఆల్మోస్ట్ ప్రతి చోట జరుగుతూనే ఉంటుంది. అడవి దానికంతకదే కాలిపోయేటువంటి అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి, కానీ చాలా తక్కువ. కానీ 100కి 99% ఈ నిప్పు వల్ల కలిగినటువంటి డ్యామేజ్ ఏదైతే ఉందో అదంతా కూడాను మానవ నిర్మితమే, మానవులే దాని కారకులు. సో ఈ అడవిని నిప్పు బారి నుంచి కాపాడడం అనేటువంటిది మాకు అతి ప్రధానమైనటువంటి సమస్య. ఈ నిప్పు ఎప్పుడైతే అడవికి పెడతారో అది దావానలంగా వ్యాపిస్తుంది. దీని ద్వారా ఏమవుతుందంటే భూమిలో నుంచి ఉన్నటువంటి మాయిశ్చర్ అంతా కూడా నా వేడి లాగేస్తుంది. దానివల్ల అటవీ భూమి ఏదైతే ఉందో అది నిస్సారమైపోతుంది, గట్టిపడుతుంది. మొట్టమొదటిది. రెండవది, చెట్ల నుంచి వర్షాకాలం తర్వాత ఎండాకాలానికి ముందర అన్ని చెట్లు కూడాను పుష్పిస్తాయి, కాయలు వస్తాయి, కాయల్లో నుంచి గింజలు వస్తాయి. ఈ విత్తనాలు భూమి మీద పడతాయి. భూమి మీద పడినప్పుడు నెక్స్ట్ వర్షాకాలానికి అవన్నీ కూడాను మళ్లీ చిగురెత్తి మళ్లీ కొత్త మొక్కలుగా రావడానికి అవకాశం ఉంది. కానీ ఎండాకాలంలో ఎప్పుడైతే నిప్పు పెడతారో ఈ విత్తనాలన్నీ కూడా కాలిపోతాయి. సో మీకు భవిష్యత్తులో కొత్త మొక్కలు రావడానికి అవకాశము నశింపజేయబడుతుంది. ఇది ఒక ప్రధానమైనటువంటి నష్టం. రెండో నష్టం వచ్చేసి చాలా మంది అడవిలో ఫలసాయం సేకరిస్తారు. అంటే నెల్లికాయలు, ఉసిరికాయలు కానివ్వండి, లేకపోతే కుంకుడుకాయలు కానివ్వండి, లేకపోతే మారేడు గడ్డలు కానివ్వండి, చికాయ కావచ్చు, ఇలాంటివి చాలా ఉత్పత్తులు ఉన్నాయి. ఇవన్నీ సేకరించినప్పుడు మనం గుర్తు పెట్టుకోవాలి, మళ్లీ మనం రేపు ఈ అడవికి ఈ ఫలసాయ సేకరణకు రావాలి వచ్చే సంవత్సరం కూడా అనేటువంటి ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇదే అడవి మీద మళ్లీ నా భావితరాల వాళ్ళు కూడా ఆధారపడతారనే విషయాన్ని కూడా గుర్తుపెట్టు. లేకపోతే ఏం చేస్తారు, ఒక ఉసిరి చెట్టు ఉంది, ఉసిరి చెట్టును కిందికి నరికేసేసి కాయలను కోసుకుంటున్నారు. సో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కాయలు ఎక్కడి నుంచి వస్తాయి ఇక్కడికి? మళ్ళీ ఆ చెట్టు రావడానికి మళ్ళీ 20-30 సంవత్సరాలు పడుతుంది, లేదా 10 సంవత్సరాలు పడుతుంది. 10 సంవత్సరాల ఫలసాయం ఉండదు. మారేడు గడ్డలు ఉన్నాయి, అంటే మనము షర్బత్ అంటాం, నన్నారి షర్బత్ అంటాం. అవి ఎక్కడి నుంచి వస్తుంది? రూట్ నుంచి వస్తుంది. మీరు ఈ సంవత్సరము మీకు ఎక్కువ డబ్బులు కావాలని చెప్పేసి ఉన్న వేర్లన్నీ మీరు పెరికేశారు, నెక్స్ట్ ఇయర్ మొక్కలు ఎక్కడి నుంచి వస్తాయి? రావు. సో మనం చేసే ప్రతి పనిని కూడాను కొంచెం జాగరూకతతో, ఒక అవేర్నెస్ తో మనం చేయాలి. తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది అని అన్నారు. మేమేం చేస్తున్నామంటేనా, ఎక్కడైతే అడవిలో పోడు కల్టివేషన్ ఉండింది అక్కడ ఇప్పుడు రైతులకి హక్కులు కల్పించబడ్డాయి. వాళ్ళందరినీ కూడాను పనస, మామిడి, క్యాష్యూ ఇటువంటి పంటలను వేసుకోమంటున్నాం. ఎందుకు అంటేనా అవి చెట్లు కాబట్టి ఎవర్ గ్రీన్ ఉంటాయి. తర్వాత వాటి ద్వారా వాళ్ళకి ఫలసాయం కూడా వస్తుంది. వాళ్ళ జీవనోపాధికి ఇబ్బంది ఉండదు. ఏరియాలో ఆ విస్తీర్ణంలో ఏదైతే ఉందో దాంట్లో చెట్లు ఉంటాయి. సో గ్రీన్ కవర్ అనేటువంటిది మనం సస్టైన్ చేయగలం. అగ్రో ఫారెస్ట్రీ మోడల్ ని ఎక్కువగా అవలంబించడం వల్ల ROFR ల్యాండ్స్ లో, ROFR అంటేనా రికగ్నిషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్. సో ఇది ఫారెస్ట్ ఏరియాలో నివసించినటువంటి ట్రైబల్స్ కోసము అమలు చేయబడ్డటువంటి చట్టం ఇది. సో ఈ చట్టం ద్వారా లక్షలాది మంది ట్రైబల్స్ కి అగ్రికల్చర్ ల్యాండ్స్ రూపంలో వాళ్ళకి ఫారెస్ట్ లో పట్టాలు ఇవ్వబడ్డాయి. సో ఈ పట్టా ల్యాండ్స్ లో వాళ్ళు కమర్షియల్ క్రాప్స్ ఇయర్లీ తీసేసేటువంటి వేయడం వల్ల కంటే కూడాను ఇటువంటి వేయడం వల్ల నేల సారము బాగుంటుంది, వాళ్ళకి ఫలసాయము వస్తుంది, వాళ్ళకి అధిక కూలీలు ఇవన్నీ కూడా అవసరం ఉండదు. ఓకే సార్, ఇటీవల జరిగిన 112వ సంచిక మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మాట్లాడుతూ నల్లమల్ల అడవుల్లో చెంచు జాతి గురించి మాట్లాడారండి. అంటే వీళ్లు టైగర్ ట్రాకర్స్ గా వ్యవహరిస్తున్నారు, అలాగే అక్కడ జరిగిన రవాణా లాంటివి ఏమైనా ఉంటే ఆ చెంచు జాతి వాళ్లే నిరోధిస్తున్నారు అని చెప్పారండి. ఇలా వాళ్ల ద్వారా అడవిని రక్షించే ప్రయత్నాలు ఏమైనా చేస్తూ ఉంటారండి? ఎంతవరకు సఫలీకృతం అవుతూ ఉంటాయి? మన్ కీ బాత్ లో ప్రధానమంత్రి గారు ప్రస్తావించినటువంటి ఈ విషయము చాలా ప్రాముఖ్యతతో కూడుకున్నటువంటిది. దీని గురించి మన డిప్యూటీ సీఎం గారు, మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారు ఫారెస్ట్ అండ్ ఎన్వైరన్మెంట్ సబ్జెక్ట్ కూడా సార్ చూస్తున్నారు. ఆయన కూడా దీని గురించి మొన్న టైగర్ డేలో కూడా దీన్ని చాలా ప్రాముఖ్యంగా ప్రస్తావించారు. లోకల్ కమ్యూనిటీ అనేటువంటిది వాళ్ళు ఒక ప్రధానమైనటువంటి స్టేక్ హోల్డర్. అక్కడ చెంచులు ఉన్నారు. ఆ చెంచులు ఆ ప్రాంతంలో ఎప్పటి నుంచో నివసిస్తున్నారు. వాళ్ళు అడవితోటి, అడవిలో ఉన్నటువంటి రకరకాల జంతువులతోటి మమేకమై జీవిస్తున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల మనం ఏదైతే డెవలప్మెంట్ అనుకుంటున్నామో ఈ డెవలప్మెంట్ ని వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లాలనుకున్నాం.
అక్కడ వాళ్ళ ఉద్దేశంలో డెవలప్మెంట్ వేరు. సో ఇప్పుడు మనం ఏం చేశాం, ఇప్పుడు అక్కడ శ్రీశైలంలో విపరీతమైనటువంటి భక్తుల తాకిడి, అడవి మార్గం గుండా నడుచుకుంటూ వచ్చేటువంటి భక్తుల సంఖ్య చాలా ఎక్కువ, మామూలుగా ఉండదు అక్కడ. సో వాళ్ళు 100 కిలోమీటర్లు అడవిలో నడుచుకుంటూ వస్తారు. వచ్చినప్పుడు అక్కడ ఈ అడవికి నిప్పు పడడం అనేటువంటిది సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. సో ఒకసారి అడవికి నిప్పు పడింది అనుకోండి, పులి తన కూనలతోటి ఆ ప్రాంతంలో నివసిస్తా ఉంది, ఆ ప్రదేశంలో అగ్గిపడింది, ఏమవుతుంది? పులి అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటి స్పీషీస్, ఫ్లాగ్షిప్ స్పీషీస్ అంటాం. ఎందుకంటే ఒక పులి ఉందంటేనా పులికి కావాల్సినటువంటి ఆహారం దొరుకుతా ఉంది. దానికి కనీసం వారానికి ఒక పెద్ద జింక కావాలి. వారానికి ఒక పెద్ద జింక అంటే సంవత్సరంలో ఎన్ని వారాలు ఉన్నాయి? అన్ని జింకలు ప్రొడ్యూస్ అవుతూ ఉండాలి. అన్ని జింకలు ప్రొడ్యూస్ అవుతూ ఉండాలంటే అన్ని జింకలు బతకడానికి కావాల్సినటువంటి ఎంత గడ్డి కావాలి, అన్ని జింకలు బతకడానికి కావాల్సిన ఎంత అడవి కావాలి, ఎంత సేఫ్టీ కావాలి. అంటేనా మీరు ఒక పులి ఎక్కడ సంరక్షించారంటే వీటన్నిటి సంరక్షించినట్లు లెక్క. సో అక్కడ పులిని ఆధారంగా చేసుకుని ప్రాజెక్ట్ టైగర్ స్కీమ్ లో లోకల్ కమ్యూనిటీని ఒక ప్రధానమైనటువంటి స్టేక్ హోల్డర్ గా పెట్టి ఆ ప్రోగ్రామ్ ని గ్రాండ్ సక్సెస్ చేశారు. ఇటు అటవీ శాఖ కావచ్చు, అటు నల్లమల చెంచూస్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒక కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ పెట్టి, ఎందుకంటే వాళ్ళకి ఆ ప్రాంతం మీద మంచి పట్టు ఉంది, వాళ్ళు ఆ ప్రాంతంలో నివసిస్తున్నారు, ఆ ప్రాంతంలో జరిగేటువంటి ప్రతి చిన్న డెవలప్మెంట్ కావచ్చు, డిస్టర్బెన్స్ కావచ్చు వాళ్ళకి నాలెడ్జ్ లో ఉంటుంది. సో వాళ్ళ యొక్క సహకారం అన్నటువంటిది చాలా ప్రాముఖ్యము, చాలా అంటే అది వెలకట్టలేనటువంటిది. సో లోకల్ కమ్యూనిటీ పార్టిసిపేషన్ ఉన్నటువంటి ఏ ప్రోగ్రామ్ అయినా సరే, ఎస్పెషల్లీ ఇప్పుడు మీరు చెప్పినటువంటి టైగర్స్ కన్జర్వేషన్ ప్రోగ్రామ్, అది నల్లమలలో ఉన్నటువంటిది మనకు ప్రాజెక్ట్ టైగర్ అంటాం దాన్ని, ప్రాజెక్ట్ టైగర్, నల్లమల ప్రాజెక్ట్ టైగర్, NSTR. సో అక్కడ వాళ్ళ పాత్ర చాలా హర్షించదగ్గది, చాలా మెచ్చుకోదగ్గది. అటువంటి పాత్రనే చాలా మంది ఇప్పుడు మనకు ట్రైబల్ హెల్పర్స్ ని మనం ఈవెన్ ఫారెస్ట్ ప్రొటెక్షన్ లో టీక్ ఫారెస్ట్ కానివ్వండి, లేకపోతే ఈ రంగులాల క్వారీ విషయంలో గాని వీటిని నివారించడం కోసం మన సర్కిల్లో, విశాఖపట్నం సర్కిల్లో కూడాను ఈ ట్రైబల్ హెల్పర్స్ యొక్క సహాయం మనం తీసుకుంటున్నాం. వాళ్ళకి సహాయం తీసుకోవడమే కాకుండా వాళ్ళకి జీవనోపాధి కూడా మనం కల్పిస్తున్నాం. సో మనకు ఆ విధంగా, ఎందుకంటే వాళ్ళు 24 గంటలు అక్కడే ఉంటారు, వాళ్ళకు చుట్టుపక్కల అన్ని తెలుసు, వాళ్ళు ఎలాగూ ఫారెస్ట్ లో ఉంటున్నారు, వాళ్ళకి ఫారెస్ట్ పట్ల ప్రేమ ఉంది. దాన్ని మనము ఒక బాధ్యతగా మనం వాళ్ళకి అప్పగించి వాళ్ళ ద్వారా ఆ మంచి డెవలప్మెంట్ ను మనం చేయించగలిగాం. అది చాలా మంచి విషయం అండి. ఓకే సార్, ఇటీవల కాలంలో పేపర్లో బాగా వినిపిస్తున్న వార్తలు కోనోకార్పస్ మొక్కల గురించి అంటున్నారు. అసలు ఏంటండి కోనోకార్పస్ మొక్క అంటే? మీరు విశాఖపట్నం జిల్లాకు సంబంధించిన వాళ్లే. ఇక్కడ హుదూద్ సైక్లోన్ వచ్చింది 2014లో. హుదూద్ సైక్లోన్ వచ్చినప్పుడు ఏ చెట్లు బాగా విరిగి కింద పడిపోయాయి, ఏ చెట్లు బాగా డ్యామేజ్ గురయ్యాయి, ఏ చెట్లు నిలబడి ఉన్నాయి, ఈ విషయాన్ని మనము గమనిస్తే పెల్టోఫోరమ్, యూకలిప్టస్, అకేషియా ఆర్క్యులిఫార్మిస్, సీమతంగేడు, నిద్రగన్నేరు, ఇటువంటి చెట్లన్నీ కూడా ఏవైతేనా గతంలో చాలా త్వరగా పెరుగుతాయనే ఉద్దేశంతో, చెట్ల అంటే మంచి ట్రీ కవర్ రావాలనే ఉద్దేశంతో ఫాస్ట్ గ్రోయింగ్ స్పీసీస్ అన్నింటినీ కూడా నాటారు. ఫాస్ట్ గ్రోయింగ్ స్పీసీస్ అన్నటువంటిది ఏది మనం ఈ ప్రాంతాన్ని మనం పచ్చగా మార్చాలనుకున్నాము, ఆ ప్రాంతంలో చెట్లు నాటేసేస్తే 2-3 ఏళ్ల కల్లా మనకు రూపు మారిపోతుంది. కానీ ఏదైతే త్వరగా పెరుగుతుందో అది త్వరగా కూడా విరిగిపోతుంది. సో ఈ ఫాస్ట్ కల్చర్ ఏదైతే ఉందో ఇది మనకు సూట్ కాదు కొన్ని విషయాల్లో. ఇక్కడ మనకు ప్రధానంగా అదే జరుగుతూ ఉంది. యూకలిప్టస్ చెట్లు వేస్తారు, షాలో రూట్ సిస్టమ్ పడిపోతాయి. అదే మీరు ఒక రావి చెట్టు వేయండి, ఒక మర్రి చెట్టు వేయండి, ఒక నేరేడు చెట్టు వేయండి. మనకి జూ ఉంది, ఇందిరాగాంధీ జూ పార్క్. ఇందిరాగాంధీ జూ పార్క్ లో హుదూద్ సైక్లోన్ లో దట్ వాజ్ ఆల్మోస్ట్ ద ఐ ఆఫ్ ద స్టార్మ్. సో అక్కడ ఉన్నటువంటి అన్ని చెట్లు కూడాను రూట్లతో వేళ్లతో సహా పెకిలింపబడ్డాయి. కానీ మన నేటివ్ స్పీసీస్ ఏవైతే ఉన్నాయో మీరు అందులో చూడండి, పెద్ద పెద్ద ఫైకస్ రిలీజియోసా, రావి, మర్రి, నేరేడు, వేప, ఈ చెట్లు ఎక్కడికి పోలేదు, అన్ని అక్కడే ఉన్నాయి. మిగతా చెట్లన్నీ కూడా పడిపోయాయి. మనము మన దగ్గర వెరైటీ లేనప్పుడు మనం వేరే దాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలా. ఇది ఎక్కడో దుబాయ్లో ఎండకు నీళ్లకు లేకుండా పెరుగుతుంది, ఆ చెట్టుని మనం తీసుకొచ్చి విశాఖపట్నంలో పెంచుకోవాల్సినటువంటి అగత్యం ఏంటి? మన డైవర్సిటీ మనకుంది, మన ప్రాంతంలో బాగా వచ్చేటువంటి చెట్లు ఉన్నాయి. ఒక మర్రి చెట్టు వేయండి, మర్రి చెట్టుకు ఎన్ని గింజలు వస్తాయి, ఎన్ని ఫ్రూట్స్ వస్తాయి, ఆ ఫ్రూట్స్ తినడానికి ఎన్ని పక్షులు వస్తాయి, ఆ చెట్టు మీద ఎన్ని పక్షులు నివసిస్తాయి. మనం ఏదో గ్రీన్ కవర్ పెంచడం అనేటువంటిదే కాదు, మనం బయోడైవర్సిటీని కాపాడుకోవాలి. ఒక చెట్టు మీద ఎన్ని రకాల పక్షులు ఆవాసం చేసుకుంటున్నాయి, కోనోకార్పస్ చెట్టు మీద ఎన్ని పక్షులు ఆవాసం చేసుకుంటాయి.
మీరు జస్ట్ గమనించండి, ఏది బెటర్ చేస్తుందో దాని వైపుకి మనం వెళ్ళాలి. సో అయితే ఇప్పుడు కాంక్రీట్ జంగిల్ అయిపోతుంది కదండి, ఎక్కడ చూసినా అపార్ట్మెంట్ కల్చర్. సో ఇటువంటి కాంక్రీట్ జంగిల్స్ అనేది డెవలప్మెంట్ కి ఇట్ ఈస్ అ నెసెసిటీ పార్ట్. సో వాటితో పాటు గ్రీనరీ పెంచాలి అంటే ఒక చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ గా మీరిచ్చే సలహాలు సూచనలు ఏంటండి? మనకి ఒకే ఒక్క ప్రశ్న, నేను ఈ ప్రశ్నని చాలా చోట్ల అడుగుతుంటాను. మనుషులు ఈ 150 కోట్ల మంది లేదా ఈ భూమి మీద ఉన్నటువంటి 800 కోట్ల మంది మనుషులు లేకపోతే భూమి అనేటువంటిది ఈ గ్రహానికి ఏమన్నా అవుతుందా? నథింగ్. ఇంకా బాగుంటుందా? చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. అదే ఈ 800 కోట్ల మంది మానవులు బ్రతుకున్నారు, కానీ మిగతా ఏ జీవ జంతువులు లేవు. అప్పుడు ఈ 800 కోట్ల మంది మానవ జాతి మనుగడ ఉంటుందా? లేదు. లేదు. అంటే మానవుడు తన స్వార్థం కోసమైనా కూడాను మిగతా జంతుజాలాన్ని రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది అవసరం కాదు, అత్యవసరం. మీరు అపార్ట్మెంట్లు కట్టుకోండి, మీరు కార్లలో తిరగండి, ఏమైనా చేయండి, కానీ మీరు మిగతా జంతుజాలాన్ని కాపాడుకుంటేనే మీరు ఉంటారు. మీరు అంటే నేను కూడా అందులో ఉన్నాను, మనుషులు ఉంటాం. మనము కేవలం మనిషి మాత్రమే ఉంటాడు, మనిషి అవసరాలు మాత్రమే తీర్చుకుంటాడు అని అంటే కుదరదు. దేర్ ఈజ్ ఎనఫ్ ఫార్ ఎవ్రీవన్స్ నీడ్, నాట్ ఫార్ ఎవ్రీవన్స్ గ్రీడ్. ఇది మహాత్మా గాంధీ గారు చెప్పారు. మన అవసరాలను తీర్చేటువంటి శక్తి ఈ భూమికి ఉంది, మన ఆశలను మన దురాశలను కాదు. సో మనం ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకున్నప్పుడు ఒక పెన్ను కొనుక్కున్నాము, ఒక ఇంక్ పెన్ను కొనుక్కుందాం, దానికి రోజు రీఫిల్ మార్చాల్సిన అవసరం ఉండదు. ఈ రోజు యూజ్ అండ్ త్రో పెన్నులు అయిపోయాయి. ఫోన్ మారుస్తాము, లేటెస్ట్ మోడల్ వచ్చేస్తే తీసేస్తాం, ఈ నెక్స్ట్ మోడల్ వచ్చేసింది తీస్తాం. కానీ ఈ ఫోన్ తయారు చేయడానికి ఎంత శ్రమ పడింది, ఎంత శ్రమ అవసరమైంది, ఎన్ని కార్బన్ ఉద్గారాలు ఈ వాతావరణంలోకి వెలువడించబడ్డాయి. మీరు ఆ ఫోన్ ని ఫుల్ లైఫ్ గా వాడుకున్నారా? ఆ ఫోన్ పని చేయనంత వరకు వాడుకున్నారా? లేదు. సో మనం కన్స్యూమరిజం లోకి వెళ్లకూడదు. ఫస్ట్ పాయింట్, మనకి ఇది అవసరమా లేదా. అంతేకాని నా దగ్గర డబ్బులున్నాయి కాబట్టి నేను 100 కొనుక్కుంటానంటే కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరు ఈ 100ని మళ్ళీ రేపొద్దున మీరు పారేస్తారు. పారేసినప్పుడు ఎంత సాలిడ్ వేస్ట్ అవుతుంది. కొన్ని విషయాల్లో ఆలోచించాలి. ఇది నీది నాది అనేటువంటి భేదభావం పక్కన పెట్టేసి, ఇది మనకి ఒక మానవ జాతికి ఒక మానవుడిగా మనకి ఇది అవసరమా? మనం ఈ రోజు ఏసీ ఆన్ చేసుకున్నాము. నేను ఈ రూమ్ లో ఏసీ ఆన్ చేయకుండా ఇంకో అర్ధగంట సేపు కూర్చోగలనా? ఎస్, కూర్చోండి. న్యాచురల్ గా ఉంటే మీ శరీరంలో నుంచి చెమట బయటకు వస్తుంది, మీ శ్వేత గంధర్వులు కూడాను చక్కగా ఓపెన్ అవుతాయి, మీలో నుంచి టాక్సిక్ సబ్స్టెన్సెస్ అన్ని బయటకు వస్తాయి, మీకు చాలా చక్కగా ఉంటుంది. కానీ మా ఇంట్లో ఇప్పుడు ఏసీ ఆన్ లోనే ఉంటుందండి. మీరేం చెప్పదలుచుకున్నారు? నేను పర్యావరణం పట్ల ఎంత బాధ్యతారహితంగా ఉంటాను, నా సుఖం కోసము, నా సంతోషం కోసము, నా డబ్బు కోసం. అలా ఉండకూడదండి. మనది చాలా విశిష్టమైనటువంటి సంస్కృతి గల దేశం. మనం ప్రపంచానికే మనం ఒక మార్గదర్శకంగా ఉన్నటువంటి దేశం. ఈ విషయంలో, పర్యావరణం విషయంలో మళ్లీ మనము ఒక దిక్సూచిగా ప్రపంచానికి ఉండవలసినటువంటి తరుణం, అవసరం రెండు ఉన్నాయి. సార్, అయితే ఇటువంటి భావాలు కావచ్చు, అంటే ఇప్పుడు నా కార్ని చెట్టు నీడలో ఉంచుతాను అనుకునే వాళ్ళే తప్ప నేను ఒక చెట్టు వేస్తాను అనుకునే ఆలోచన చాలా తక్కువ మందిలో ఉంటుంది. సో అటువంటి భావాన్ని పెంచాలి అన్నా, లేకపోతే మీరిప్పుడు అన్నట్టుగా డాబు దర్పం కోసమే కాదు, పర్యావరణం కోసం కూడా మనం పాటుపడదాము, మనం షో ఆఫ్ కోసమే ఉండొద్దు, భూమి కోసం ఉందాము అనే ఆలోచన యువతలోనూ పిల్లల్లోనూ పెంచాలి అంటే ఎటువంటి కార్యక్రమాలు చేయాలి? తల్లిదండ్రులు ఎలాంటివి చేయాలి, లేదా మీ డిపార్ట్మెంట్ ఏం చేయాలి? స్కూల్స్ అండ్ కాలేజెస్ ఎటువంటి కార్యక్రమాలు చేయాలంటారు? యాక్చువల్ గా నేను నిన్ననే ఒక స్కూల్లో ప్లాంట్ డిస్ట్రిబ్యూషన్, మొక్కల్ని పిల్లలకి డిస్ట్రిబ్యూట్ చేసేటువంటి కార్యక్రమానికి వెళ్ళాను. ఆ స్కూల్ యాజమాన్యము కరివేపాకు మొక్కనిచ్చారు. ప్రతి పిల్లవాడి దగ్గర కూడాను ఒకటే చెప్పాను, ఈ మొక్కను బాధ్యత నీది, మీ తల్లిదండ్రులది కాదు, నీదే. ఎందుకు అంటే మొక్క నాటంగానే సరిపోదు, మీరు బాధ్యత కూడా తీసుకోవాలని. సో ఆ స్కూల్లో వాళ్ళు చాలా చక్కగా ఆలోచించారు. ఏదో ఒక మొక్క ఇచ్చేసి నీ ఇంట్లో పెట్టుకోమంటేనా వాడి ఇంట్లో పెట్టుకోరు, ఎందుకంటే వాడి ఇంట్లో అంత స్పేస్ ఉండకపోవచ్చు. నేనేమంటానంటేనా, పెంచాలి అనేటువంటిది ఒక కార్యక్రమం అయితే మనం ఎక్కడైనా కూడాను మొక్కలు నరికేసేటువంటి కార్యక్రమాలు ఉన్నటువంటి పనులని మనం ప్రోత్సహించకూడదు. మీరు ఒక హౌస్ ప్లాట్ తీసుకుంటున్నారు, అక్కడ కోనోకార్పస్ నాటారు. సపోజింగ్ అక్కడ 100 ప్లాట్లు ఉన్నాయి. ఈ 100 ప్లాట్లు కొనడానికి 100 మంది అయితే వెళ్తారు కదా. సో 100 మంది అయ్యా మీరు ఇక్కడ వేపను నాటించండి అని అన్నారు అనుకోండి, అది రియల్ ఎస్టేట్ ఎవరైతే చేస్తున్నారో అతను ఖచ్చితంగా వేపే పెడతాడు. ఎందుకంటే కస్టమర్కి ఏది కావాలనో అది అందించాలనే ప్రతి ఒక్క వ్యాపారస్తుడు అనుకుంటాడు తప్పక నేను చేసింది అమ్మాలని ఇవ్వడు అనుకోడు. సో చేంజ్ అన్నటువంటిది మన వైపు నుంచే వస్తుంది. మనది అతిపెద్ద ప్రజాస్వామ్యం ప్రపంచంలో. ఎందుకంటే ఇక్కడ ప్రజలే నాయకులు, ప్రజలే ప్రభుత్వం. సో ఇక్కడ మళ్ళీ ప్రభుత్వం చేయాలి అంటే ప్రభుత్వం ఇంకోటి బయట నుంచి ఎక్కడి నుంచి రాదు. సో మనమే చేయాలి. వాయనాడు సంఘటనకు కారకులు ఎవరు? ప్రభుత్వాన్ని నిందిస్తే పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా? మనం అందరం ఇందులో భాగస్తులమే. ఫైనల్ గా మా శ్రోతలకు మీరిచ్చే ఒక మంచి సలహా, సూచన. మీరు ఏ పని చేసినా కూడా నేను దీంట్లో పర్యావరణానికి మంచి చేయగలనా
అన్నటువంటి ఒక్క ఆలోచన ప్రతి పనికి. ఇంట్లో ఏసీ ఆన్ చేసుకుంటున్నారు, లేకపోతే ఇంటికి కొత్తగా కలర్ లేపిస్తున్నారు, లేకపోతే ఇంట్లో ఫర్నిచర్ మారుస్తున్నారు. ఒక్కసారి ఇది ఇంకా నేను ఎక్కువ రోజులు వాడగలనా, దీని పూర్తి లైఫ్ అయిపోయిందా, చాలు. ఈ ఒక్క ప్రశ్న మీరు ప్రతి ఒక్క వస్తువు మీరు కొనేటప్పుడు చేస్తే మీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటాయి, మీ దగ్గర ఉన్నటువంటి డబ్బుల్ని మంచి పనులకు కూడా వాడడానికి ఒక అవకాశం ఉంటుంది. చాలా చక్కటి సూచన అందించారు. అంటే లైఫ్ స్పాన్ ఉండేంత వరకు కూడా ప్రతి వస్తువుని వాడండి, దాని లైఫ్ స్పాన్ అయిపోయిన తర్వాతే యూ బెటర్ గో ఫర్ ద సెకండ్ వన్. మీ అమూల్యమైన సమయాన్ని ఆకాశవాణి కోసం వెచ్చించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఇది ఐ హోప్ ఐ విష్ దిస్ కంట్రీ బికమ్స్ ఎ ల్యాండ్ ఆఫ్ ట్రీస్. నమస్తే. ఇంతవరకు ఏక్ పేడ్ మా కే నామ్ కార్యక్రమంలో ప్రత్యేక ముఖాముఖి విన్నారు. అతిథి చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ విశాఖపట్నం శ్రీ శ్రీకంఠనాథ్ రెడ్డి గారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.